హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సరదా సాయంత్రం వ్లాగ్ అనమాట. ఇంతకుముందు సరదా సాయంత్రం షార్ట్ అయితే చూసారు కదా, ఇది వచ్చి సరదా సాయంత్రం వ్లాగ్. సో రెండు కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. నార్మల్గా ఇక్కడ మాకైతే బోర్ కొట్టేసిందని చెప్పేసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఎక్కడికి వెళ్ళాలని కరెక్ట్గా అయితే ప్లాన్ అయితే లేదు. మేమైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే మేము నాగబంధం మూవీకి వెళ్దామని ఆల్రెడీ 3 days బ్యాకే ఫిక్స్ అయ్యాము. కాకపోతే ఆ రోజు చూస్తే July 3rd రిలీజ్ అని అయితే ఉంది. సో ఇంకా ఓకే, ఈరోజు కాదని చెప్పేసి అనుకున్నాం. తర్వాత మేమైతే ఇంకా ఈరోజు ఎస్పెషల్లీ ఆ మూవీకే వెళ్తున్నాం అనమాట. ఆ మూవీ కోసం మాకైతే ఒంగోలులో 3 థియేటర్స్లో అవైలబుల్ ఉంది ఆ మూవీ. మేమైతే రత్నమహల్ థియేటర్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది థియేటర్ అయితే, మంచిగా సిట్టింగ్ కానీ అదంతా చాలా బాగుంది. మేమైతే డెడ్ లైన్ లాగా వెళ్ళామన్నమాట. నార్మల్గా 2:45కి షో, మేము వచ్చేసి అక్కడ రీచ్ అయ్యేసరికి 2:35 అయింది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత 15 minutes టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఫొటోస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఫొటోస్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఇప్పట్లో అయ్యే పని కాదు ఇంకా అని చెప్పి కొన్ని హన్వికల్స్ తీసాము, మేము కొన్ని దిగాము. ఇంకా అలా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి దిగొచ్చులే అని చెప్పేసి ఇంకా మేమైతే ఫొటోస్ స్టాప్ చేసేసి ఇంకా నార్మల్గా టైం చూసాము. టైం చూడంగానే ఓ మై గాడ్ 2:45 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మళ్ళీ షో స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ స్టార్టింగ్ సీన్స్ మిస్ అయిపోతామని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఆల్రెడీ మా ఇంటి బంగారం మూవీకి వెళ్ళినప్పుడు అలానే అయ్యింది. నార్మల్ కరెక్ట్ టైంకి వెళ్ళాము మేము అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా మా హన్విక పాప్కార్న్ అని అదని ఇదని స్టార్టింగ్ సీన్స్ అన్నీ మిస్ అయిపోయాను నేనైతే. ఇంకా ఈరోజు నేనైతే ఎక్కడికి మూవ్ అవ్వలేదు. వన్స్ మూవీ స్టార్ట్ అయిందంటే ఇంకా అలానే కూర్చునిపోయాను అనమాట. ఇంక ఈరోజు ఆ డ్యూటీ అయితే మా అత్తయ్యకి వచ్చేసింది. ఇంకా మా అత్తయ్య అటు ఇటు తిరగాల్సి వచ్చింది. నేనైతే ఇంకా ఈ మూవీ మంచిగా చూడాలని ఫిక్స్ అయిపోయి ఇంకా ఒకటే ప్లేస్ స్టిక్ ఆన్ అయిపోయాను. మూవీ విజువల్స్ కానీ మంచిగా సీనరీస్ కానీ మంచిగా విఎఫ్ఎక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. నార్మల్ నేను మూవీ చూడకముందు ఒక 2 days బిఫోర్ అయితే రివ్యూస్ చూశాను. రివ్యూస్ చూస్తే నార్మల్గా ఒక్కరు కూడా మంచి రివ్యూ చెప్పలేదు. అదేంటి, ఇంకా అలా మూవీ స్టార్ట్ అయిపోయిన వెంటనే పాప్కార్న్ అయితే తెచ్చేసుకుంది మా హన్విక. తర్వాత ఇంకా నేను హన్విక పాప్కార్న్ తినేసాము. ఇంకా బ్రేక్ అయితే వచ్చేసింది. బ్రేక్లో పఫ్, ఇంకా కోక్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే తెచ్చుకున్నాం అనమాట. మా హన్విక అయితే పఫ్ తినింది. పఫ్ మంచిగా అనిపించింది అంట, వెజ్ పఫ్, బాగా కర్రీ కూడా ఎక్కువ ఉన్నిందంట. తర్వాత కోక్ అయితే మేమే తాగామన్నమాట. నార్మల్ స్ట్రా పెట్టుకొని కొంచెం తాగిందంతే. పఫ్ అయితే తినింది కానీ కోక్ తాగలేదు ఎక్కువేమీ. తర్వాత నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే క్వాంటిటీ తక్కువ వచ్చాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లో చేసుకుంటే సేమ్ ఇలా రావు. అదేంటో మరి, వాళ్ళు ఫ్రై చేసేది అది, మనం ఫ్రై చేసేది అది, కాకపోతే ఏంటో అలా. ఇంకా మూవీ ఫైనల్ క్లైమాక్స్లో అయితే ఇంకా అస్సలు చెప్పలేము, గూస్ బంప్స్ అసలు. ఈ మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు చాలా లక్కీ కదా, అక్కడ దేవుడు ఎలా ఉంటాడో ఈ ప్లేసెస్ అన్నీ వాళ్ళు చూసుంటారు. మనము శ్రీరంగం వెళ్ళుంటే బాగుండేది అనిపించింది అనమాట. ఆ శ్రీరంగం ఎప్పుడైనా వెళ్తే బాగుండు, ఎప్పుడు వెళ్తాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆల్రెడీ శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఈ మూవీ చూసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి. ఇంకా అలా మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే 5/5 ఇచ్చేస్తా, అంత బాగుందన్నమాట. రీసెంట్ టైంలో చూసిన ఒక బెస్ట్ మూవీ, మంచి మైథలాజికల్ మూవీ అని అయితే చెప్పేస్తా. ఇంకా అలా థియేటర్ మొత్తం ఖాళీ అయిపోయినా మాకు అదేంటో వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగుందన్నమాట మూవీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నాము నేను మా అత్తయ్య. ఇంకా మా హన్విక ఆగుతుందా, ఇంకా స్టిల్స్ అయితే ఇస్తుంది. ఇంకా స్టిల్స్ ఇస్తుంటే మేము ఆగుతామా, అస్సలు ఆగం. ఇంకా ఫోటోలు అయితే తీస్తూ ఉన్నాం అనమాట. అలా ఫొటోస్ తీస్తూ ఇంకా మాకు ఇంకా సపోర్ట్ చేయలేదు. ఇంకా సరే మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. చూసారా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంత సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అన్నట్టు కూర్చుందో, కానీ ఆ చేసి అల్లదంతా చేస్తుంది. కూర్చున్నప్పుడు మాత్రం ఇలా మీకు సైలెంట్గా అనిపిస్తుంది అనమాట. కొన్ని అయితే వీడియోస్ అవన్నీ తీసాను. హెయిర్ స్టైల్ ఇలా చేయి, అలా చెయ్యి, తగ్గేదే లేదా అని చెప్పు అని అలా కొన్ని అయితే చెప్పాను. మీకైతే లవ్ యూ ఆల్ అని అయితే చెప్తుంది మా హన్విక. అదైతే లవ్ సింబల్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.